గోంగూర పప్పు ఎలా చేయాలో మనం ఈ షార్ట్లో చూద్దాం. సో బ్యాళ్ళు వేసి నీళ్ళు వేసుకొని ఆ తర్వాత పసుపు వేసుకోవాలి. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే దాంట్లోకి వేసుకోవాలి. ఇలా ఆ తర్వాత ఇలా కలుపుకోవాలి. సో గోంగూరను అయితే ఇలా బాగా కడుక్కోవాలి. సో ఇప్పుడు కడుక్కున్నదంతా దీంట్లోకి అయితే వేసుకోవాలి. ఇలా సో ఇలా వేసేసుకోవాలన్నీ. దానిపైన టమాటాలు కట్ చేసుకునేటివి అయితే వేసుకోవాలి ఒకటి. సో ఇప్పుడు నీళ్లు పోసి సో ఇప్పుడు ఇది 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు తిరువాత ఏంటో చూద్దాం. సో సేమ్ మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో నూనె పోసుకోవాలి. తర్వాత జీలకర్ర, ఎర్రగడ్డ, ఎండుమిర్చి, కరివేపాకు, తెల్లగడ్డ వేసుకోవాలి. సో ఇవి ఎర్రగైన తర్వాత పప్పులోకి అయితే వేసుకోవాలి. సో ఈ తిరువాత అయితే ఇందులోకి వేసుకోవాలి. సో గైస్, ఇది గోంగూర పప్పు ఫైనల్ అవుట్పుట్. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.